హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. ఈరోజు మనం వాట్స్ గురించి తెలుసుకుందామండి. వాట్స్ అంటే తెలుగులో పులిపిర్లు అంటాం కదా, స్కిన్ ట్యాగ్స్. ఇది ఎందుకు వస్తుంది, దానికి రీజన్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలుసుకుందాం. అది మెయిన్ రావడానికి రీజన్ ఏంటి అంటే జెనెటికల్గా రావచ్చండి. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉన్నాయి అనుకుంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని ఒక వైరస్ అండి, దీన్ని హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటాము, ఆల్సో కాల్డ్ హెచ్పివి. దీనివల్ల ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, మనకి చూడడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంతే. దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు. దీన్ని సొల్యూషన్ ఏంటి అంటే జస్ట్ దాన్ని రిమూవ్ చేయించేయడమేనండి. అంటే పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు. లైక్ మనకి చాలా లేజర్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. లేజర్స్ ఉన్నాయి, ఎలక్ట్రో కార్ట్రే ఉంది, అండ్ ఆల్సో రేడియో ఫ్రీక్వెన్సీ. ఈ ట్రీట్మెంట్స్ త్రూ జస్ట్ ఎక్కడైతే మనకు స్కిన్ ట్యాగ్స్ ఉన్నాయో అవి జస్ట్ అలా ఒక పిన్ పాయింట్తో దాన్ని రిమూవ్ చేసేస్తారు. సో ఇది అలా తీయించేసుకోవచ్చు మీరు. దీనివల్ల మీకు సర్టెన్గా పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు, కానీ బట్ మళ్ళీ రాదా అంటే డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒక 4-5 ఇయర్స్ సేమ్ ప్లేస్లో అయితే రాదు. ఇఫ్ ఇన్ కేస్ వేరే చోట రావచ్చు, బట్ వెంటనే మళ్ళీ మీరు దాన్ని రిమూవ్ చేయించుకోవచ్చు. అంటే ఇప్పుడు మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, సున్నం పెట్టండి, వెల్లుల్లిపాయ పెట్టండి, తమలపాకు పెట్టండి, నెక్స్ట్ డేకి రాలిపోతాయి అని. అదేమీ నిజం కాదండి. కొంతమంది క్రీమ్స్ చెప్తారు, ఈ క్రీమ్ రాయండి రేపు మార్నింగే మీకు తగ్గిపోతుంది అని. బట్ అదేమీ నిజాలు కాదండి, అవన్నీ ట్రాష్ అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా చెప్పి మీరు అలాంటివి ఫాలో అయితే మీ స్కిన్ని మీరే డ్యామేజ్ చేసుకున్నట్టు అవుతుంది. ఏదన్నా ఒక ఆయింట్మెంట్స్ ఏదైనా అప్లై చేశారు అంటే మీకు తెలియకుండా పక్కింటి వాళ్ళు చెప్పారు, ఎదురింటి వాళ్ళు చెప్పారు అని మీరు ఏదైనా ఆయింట్మెంట్ తీసుకొని అప్లై చేస్తే స్కిన్ అనేది మీకు లోపల సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయండి. దానికి పెద్ద రీజన్స్ ఏమీ లేదు. ఆ వాట్స్ రిమూవ్ చేయడానికి జస్ట్ ఒక మిషన్తో అది ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి. జస్ట్ కొంచెం ఎక్కడైతే మనకి ఆ వాట్స్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో నంబింగ్ క్రీమ్, ఎనస్థీషియా క్రీమ్ అప్లై చేస్తారు. తర్వాత ఒక ఫ్రీక్వెన్సీతో జస్ట్ దాన్ని రిమూవ్ చేసేస్తారు అంతే. పెద్ద పెయిన్ ఏమి ఉండదండి. జస్ట్ లంచ్ టైం ప్రాసెస్ లాగా 10 minutesలో అయిపోతుంది. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నన్ను అడగచ్చు. థ్యాంక్ యూ.